నమస్కారం, నేను మీ కుమారాజ్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము ఒక పాయింట్ అడిగారండి. ముఖ్యంగా మనకేంటంటే ఈ యొక్క రాశి ఫలాలు నిర్ణయం చేస్తూ ఉంటాడు. రాశి ఫలాలు నిర్ణయం చేసేటప్పుడు గోచారం అనేది ఒక ముఖ్యమైనటువంటి పార్ట్గా తీసుకుంటారు. మరి ఈ గోచారంలో ద్వాదశ రాశులలో గ్రహాలు సంచారం చేసే బేస్ చేసుకొని మనకి ఈ యొక్క రాశి ఫలాల నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. గ్రహం అనేది ఒక చోట ఎప్పుడు కూర్చొని ఉండదు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా గురుడు 1 సంవత్సర కాలము, శని 2.5 సంవత్సర కాలము, ఈ విధంగా రవి 1 నెల కాలము, చంద్రుడు 2.5 రోజులు, ఈ విధంగా గ్రహం అనేది ఒక చలనం అనేది జరుగుతూ ఉంటుంది. దాని సంచారం అంటూ ఉంటాం. ఈ సంచారం జరిగేటప్పుడు ఒక్కోసారి గ్రహం అనేది, ఎగ్జాంపుల్ చెప్పండి, శని మన జాతకంలో మన రాశిలో ఉన్నట్టయితే, జన్మరాశిలో ఉన్నట్టయితే, వెనక రాశిలో ఉన్న, ముందు రాశిలో ఉన్న మనకి ఏంటంటే ఏలినాటి శని ప్రభావం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి నిత్య రాశి ఫలాలు ఏర్పడుతూ ఉంటాయి. నిత్యం మనకి జరిగేటువంటి రాశి ఫలాల్లో గోచారం అనేది అది ముఖ్యమైనటువంటి ఒక పార్ట్. మరి దాన్ని బేస్ చేసుకొని ఏ విధంగా చెప్తారు అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనం చెప్పుకునేటువంటి క్లాస్ ఏంటంటే గ్రహ గోచారం. గ్రహ గోచారంలో గ్రహాల ఫలిత నిర్ణయం గురించి మనం మాట్లాడుకుందాం. గ్రహాలు నిత్యం చలనం అనేది కలిగి ఉంటాయి. స్థిరంగా ఒక దగ్గర అనేది ఉండవు. అలా చలనం కలుగుతూ వివిధ రాశులు తమ కక్షల్లో భ్రమణం చెందుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం గోచారం అంటామని పరాశర సిద్ధాంతంలో రాసింది. జాతకులు ముఖ్యంగా జన్మించిన జన్మరాశి ఆధారంగా గోచారం ద్వారా ఫలితం అనేది తెలుసుకోవచ్చు. ఇక కొన్ని చక్రాల్లో కొన్ని మనకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైం ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మనకి దాని ప్రకారం జన్మరాశి తీసుకుంటాం. ఒకవేళ జన్మరాశి తెలియని వారికి ఏంటంటే వాళ్ళ యొక్క నామ నక్షత్రాన్ని తెలుసుకొని, నామరాశిని తెలుసుకొని కొంత ఫలితాన్ని మొత్తం కూడా తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. గ్రహం అనేది ఎంత బాగున్నా సరే జాతక చక్రంలో మనకేంటంటే మనకి రవి దశ మనకేంటంటే 1, 5, 9 యోగ దశ నడుస్తున్నప్పటికీ గోచారం అనేది కొంత బేస్ చేసుకుని ఉంటుందని శాస్త్రం చెప్తూ ఉంటుంది. గ్రహ బలం ఎంత బాగున్నా సరే గోచారం అనేది అనుకూలంగా లేనట్టయితే మానవులు ఏంటంటే ఎక్కువ శాతంగా శుభ ఫలితాన్ని పొందనేది జరుగుతూ ఉంటుంది. అరే వాడికి గ్రహచారం బాగలేదురా అంటారు. చారము అంటే ఆ యొక్క గ్రహ యొక్క కలయిక. అందుకని మన గ్రహచారం బాగలేదురా అంటారు. గోచారాన్ని మనం గ్రహచారంగా మార్చుకోవడం జరిగింది. అదేవిధంగా గోచారంలో గ్రహాలు జన్మరాశి నుంచి వివిధ స్థానాల్లో ఉన్నటువంటి ఫలితాన్ని నిర్ణయం చేసుకొని మనకి ఈ యొక్క రాశి ఫలాల నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. గోచారిత్య గ్రహాలకి శుభ అశుభ స్థానాలు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రహాలకి ఈ యొక్క శుభ స్థానాల విషయంలో మనము గమనించేటైతే ముఖ్యంగా రవి గ్రహాన్ని తీసుకుందాం, సూర్యగ్రహాన్ని తీసుకుందాం. రవి ఏంటంటే జన్మరాశి దగ్గర నుంచి 3వ స్థానం, 6వ స్థానం, 10వ స్థానం, 3వ స్థానం, 6వ స్థానం, 10వ స్థానం, అదేవిధంగా 11వ స్థానం. ఈ మొత్తం కూడా వాళ్ళకి శుభస్థానాలు ఇవి రవికి. అదేవిధంగా మనము చంద్రుని తీసుకుందాం. చంద్రుని తీసుకున్నట్టయితే చంద్రుడికి ఏంటంటే ఏదైనా జన్మరాశి నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలి. జన్మరాశి దగ్గర నుంచి 1, 3, 6, 1, 3, 6, అదేవిధంగా 7, 10, 11, 7, 10, 11 ఇవి శుభస్థానాలు. అదేవిధంగా మనకి బుధుడిని తీసుకున్నట్టయితే మనకి ఏంటంటే 2, 4, 6, 8, 2, 4, 6, 8, అదేవిధంగా 10, 11 స్థానాలు, 10, 11 స్థానాలు. అదేవిధంగా మనము గురువుని తీసుకున్నట్టయితే గురుగ్రహాన్ని తీసుకున్నట్టయితే 2వ స్థానము, 5వ స్థానము, 7వ స్థానము, అదేవిధంగా 9వ స్థానము, 11వ స్థానము. 2, 5, 7, 9, 11 గురుడికి. అదేవిధంగా మనము శుక్రగ్రహాన్ని తీసుకున్నట్టయితే శుక్రుడికి ఏంటంటే 1, 2, 3, 4, 5, 8, 11, 12 ఇది బండ గుర్తులుగా పెట్టుకోవాలి మనం.
1 2 3 4 5 అదేవిధంగా 8 11 12 8 11 12 ఇవి శుభస్థానాలు. ఇక కుజుడు శని రాహు కేతువు వీటి మొత్తాన్ని కూడా ఒకటే రకంగా ఉంటాయండి. కుజుడు శని రాహు కేతువు ఈ 4 గ్రహాలు ఇవేంటంటే 3 6 11 స్థానాలు సంచరించినప్పుడు శుభ ఫలితాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఈ జాతచక్రంలో మనకి ఏంటంటే 3 6 10 11 స్థానాలు, చంద్రుడికి 1 3 6 7 10 11, బుధుడు 2 అంటే మనకి టక్కన మైండ్కి వచ్చాడు రవి 3 6 10 11, చంద్రుడు 1 3 6 7 10 11, బుధుడు 2 4 6 8 10 11, గురుడు 2 5 7 9 11, శుక్రుడు 1 2 3 4 5 8 11 12, కుజుడు శని రాహు కేతులు 3 6 11 బంధ గుర్తులుగా ఉండాలి. ఎందుకంటే ఇవి మెయిన్గా గోచారంలో మనం టక్కన ఆ రోజు చాటే చూడటానికి గోచారం మనకి ముఖ్యం అన్నమాట. ఇక అశుభ స్థానాలు అంటే ఏంటి మనకి ఇవి కానీ మొత్తం కూడా అశుభ స్థానాలు అవుతాయి. అశుభ స్థానాల విషయంలో మనకు వచ్చినట్టయితే రవిని తీసుకుందాం. రవి ఏంటంటే 1 2 3 వచ్చింది కాబట్టి 4 5 6 వచ్చింది, 7 8 9 10 వచ్చింది, 11 12 అంటే 1వ స్థానం 1 2 5 7 8 9 11 1 2 4 5 7 8 9 10 9 11 11 శుభస్థానం అయింది కాబట్టి. ఇక మనం చంద్రుని తీసుకున్నట్టయితే అంటే ఇవి కాని స్థానాలు పాపస్థానం 2 3 వచ్చింది కాబట్టి 4 5 6 వచ్చింది, అక్కడక్కడ 7 వచ్చింది, 8 9 10 వచ్చింది, 11 12 ఈ విధంగా అన్నమాట. లెక్కేస్తే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 12 స్థానాలు వచ్చేసినాయి. ఇక 1 2 వచ్చింది, ఇక్కడ 3 4 వచ్చింది, 5 6 వచ్చింది, 7 8 వచ్చింది, 9 10 వచ్చింది, ఇక్కడ 11 12. గురుడు వచ్చాడు 1 2 3 4 5 వచ్చింది, 6 7 వచ్చింది, 8 9 వచ్చింది, 10 11 వచ్చింది, 12. ఇక శుక్రుడు వస్తే 1 2 3 4 5 వచ్చింది కాబట్టి 6 7 8 వచ్చింది, 10 రావాలి, 11 వచ్చింది, 12 వచ్చింది. ఇక కుజుడు శని రాహు కేతులు 1వ స్థానము 2వ స్థానం 3వ స్థానము 4వ స్థానం 5వ స్థానం 6వ స్థానము 7వ స్థానం 8 9 10 12. ఈ విధంగా మనకి స్థానాల్లో మనకి అశుభ స్థానం మనకి శుభస్థానాలు గుర్తుపెట్టుకుంటే అశుభ స్థానాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి ఈజీగా. కాబట్టి శుభస్థానాలు మనకు కొద్దిగా బట్టి పడుతూ ఉండాలి. శుభస్థానాల విషయంలో మనకు కొద్దిగా మనం బట్టి పట్టినట్టయితే మనకి కొద్దిగా అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ యొక్క గోచారంలో అంటే గ్రహ గోచారంలో మొత్తం కూడా మనం తీసుకుంది మొత్తం కూడా జన్మరాశి నుండే, అది నామ నక్షత్రం అయి ఉండొచ్చు లేదా జన్మ నక్షత్రం అయి ఉండొచ్చు. కాబట్టి నామ నక్షత్రం అంటే రాశి నుంచి, నామ నక్షత్రం రాశి నుంచి. ఎగ్జాంపుల్గా పునర్వసు నక్షత్రం 4వ పాదం తీసుకుందాం, కర్కాటక రాశి అవుతుంది. అంటే కర్కాటక రాశి దగ్గర నుంచి మనం రవిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఈ విధంగా గోచారిత్య జన్మరాశి నుంచి 12 రాశుల్లో మనకి నవగ్రహాలు సంచరించే కాలాన్ని శుభ అశుభ స్థానాలుగా గోచారం అని చెబుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి రవిగ్రహాన్ని తీసుకుందాం. రవిగ్రహాన్ని తీసుకున్నప్పుడు దీంట్లో మెయిన్గా 1వ స్థానం ఏంటి, 2వ స్థానం ఏంటి, మరి 3వ స్థానం ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1వ స్థానం ఏంటి, స్థాన మార్పిడి. 2వ స్థానం 2వ రాశికి వచ్చినప్పుడు భయాన్ని కలగజేస్తాడు. 3వ స్థానానికి వచ్చినప్పుడు హానిని కలగజేస్తాడు. 3వ స్థానం సంపదను కలగజేస్తాడు. 4వ స్థానానికి హానిని కలగజేస్తాడు. 5వ స్థానానికి విశేష భయాన్ని కలగజేస్తాడు. 6వ స్థానానికి శత్రునాశనాన్ని కోరుకుంటాడు. 7వ స్థానాన్ని దుఃఖాన్ని కలగజేస్తుంటాడు. 8వ స్థానం రోగాన్ని కలగజేస్తుంటాడు. అదేవిధంగా 9వ స్థానం విచారాన్ని కలగజేస్తుంటాడు. 10వ స్థానం వచ్చేసి కార్యసిద్ధిని కలగజేస్తుంటాడు. 11వ స్థానంకి వచ్చేసి లాభదానాన్ని కలగజేస్తుంటాడు. 12వ స్థానానికి వచ్చే ధన వ్యయాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ 12 స్థానం ఎగ్జాంపుల్ మనము 8వ స్థానం తీసుకుందాం. మన జాతచక్రంలో మన జన్మ రాశి దగ్గర నుంచి రవి వచ్చేసేసి మనకి 8వ స్థానంలో కూర్చున్నాడు. రోగం వస్తుంది అంటే ఆ టైంలో మనకి కొంచెం కాలు నొప్పులు రావటం, లేదా నీళ్ళు తీసుకోవడం, జ్వరం రావటం, ఏదో రకమైనటువంటి చేస్తూ ఉంటాడు. అందుకని మనం గోచారం అనేది బేస్డ్గా కొంతమంది చూస్తూ ఉంటాడు.
కాబట్టి మీకు జన్మరాశి దగ్గర నుంచి ఈరోజు రవి మీకు 6వ స్థానంలో ఉన్నాడు, శత్రునాశనంలో ఉన్నాడు, మంచిదే అని చెప్తారు. అక్కడి నుంచి మీకు జన్మరాశి దగ్గర నుంచి మీకు 9వ స్థానంలో ఉండి విచారం కలగజేస్తున్నాడు, అంటే ఏదో ఒక నష్టాన్ని కలగజేస్తున్నాడు. కాబట్టి కొంచెం ఈ నెల కేర్గా ఉండండి. ఈ విధంగా మనకి బేస్ చేసుకుని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనకి చంద్రుని తీసుకున్నట్లయితే చంద్రుడు 12 రాశులు సంచరించినప్పుడు మొదటి స్థానం ఏంటంటే మనకి లాభస్థానం అయింది. కాబట్టి భోజన సౌఖ్యాన్ని కలగజేస్తుంటాడు. మళ్ళీ 2వ స్థానం వచ్చేసరికి మనకి ఏమైంది, నష్టం అయిపోయింది. కాబట్టి 2వ స్థానం డబ్బు సంబంధం చేస్తాడు, కాబట్టి ధన క్షయానికి కారకుడు, డబ్బు ఖర్చు పెడుతుంటాడు. 3వ స్థానానికి వస్తే ద్రవ్య లాభాన్ని కలగజేస్తాడు. 4వ స్థానానికి వస్తే విశేష రోగ భయాన్ని కలగజేస్తాడు. 5వ స్థానానికి వస్తే కార్య నాశనాన్ని కలగజేస్తాడు. 6వ స్థానానికి వస్తే ధనరాబిని కలగజేస్తాడు. 7వ స్థానానికి వస్తే ద్రవ్య లాభాన్ని కలగజేస్తాడు. 8వ స్థానానికి వస్తే మరణ సమానమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంటాడు. 9వ స్థానానికి వస్తే రాజకోపాన్ని కలగజేస్తాడు. 10వ స్థానానికి వస్తే సౌఖ్యంని కలగజేస్తాడు. 11వ స్థానానికి వస్తే లాభాన్ని కలగజేస్తాడు. 12వ స్థానానికి వస్తే ధననష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది, ముఖ్యంగా మనకి చంద్రుడి విషయంలో. ఇక అదేవిధంగా మనము కుజుని తీసుకుందాం. కుజుడు, శని, రాహు, కేతుల్లో మనకి కుజుడు మాత్రమే మెయిన్గా తీసుకున్నట్లయితే కుజుని తీసుకుందాం. కుజుని మనం గమనించినట్లయితే 1వ స్థానం మనకి ఏంటి, ఆయనకి పాపస్థానం అయింది. అంటే 1వ స్థానంలో జన్మంలోకి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ ఏంటంటే 1వ స్థానం అంటే జన్మమే కదా, జన్మంలో కుజుడు జన్మంలోకి వచ్చినప్పుడు దుఃఖాన్ని కలగజేస్తాడు. 2వ స్థానంలోకి వచ్చినప్పుడు భాగ్య హానిని కలగజేస్తాడు. 3వ స్థానంలోకి వచ్చినప్పుడు సౌభాగ్యాన్ని ఇస్తాడు. 4వ స్థానం శత్రువుల బాధను కలగజేస్తాడు. 5వ స్థానంలో శత్రు భయాన్ని కలగజేస్తాడు. 6వ స్థానము ఈ యొక్క ద్రవ్యాలు మొత్తం కూడా సిద్ధిస్తూ ఉంటాయి. 7వ స్థానము కార్యహాని చేస్తుంటాడు. 8వ స్థానము శస్త్ర బాధలకు, గాయాలకి మొత్తం కూడా ఏర్పడుతూ ఉంటాడు. అందుకనే మీరు జాతచక్రంలో చూడండి, జాతచక్రంలో 8వ స్థానంలో మీకు కుజుడున్నాడండి ఈ నెల. కాబట్టి మీరేంటంటే కొద్దిగా శస్త్రచికిత్సలకు, బాధలకు, గాయాలు అయితే అవకాశం జాగ్రత్తగా ఉండని చెప్తూ ఉంటారు. అది మనకి రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. ఆ విధంగా రాశి ఫలాలను బేస్ చేస్తారు. ఇక 8వ స్థానం అయిపోయింది. 9వ స్థానం ధనవ్యయాన్ని, 10వ స్థానాన్ని దుఃఖనాశనాన్ని, 11వ స్థానం ధనయోగాన్ని, 12వ స్థానాన్ని క్రూరత్వాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత మనము కుజుడైపోయాడు, బుధుని తీసుకుందాం. బుధుడు మనకి 12 రాశులు సంచరించడం సమయంలో మనకి ఏంటంటే బుధుడు 1వ స్థానం ఏమైంది, పాపస్థానం అయింది, రెడ్ మార్క్లో రాసని. కాబట్టి బధనాన్ని కలగజేస్తాడు, ఏ పని కాకుండా చేయటం అలాంటివి చేస్తూ ఉంటాడు. 2వ స్థానం సోన లాభాన్ని కలగజేస్తాడు. 3వ స్థానం శత్రుబాధను కలగజేస్తాడు. 4వ స్థానం శత్రువుల యొక్క నాశనాన్ని కలగజేస్తాడు, అంటే ప్లస్ చేస్తున్నాడు మనకి, ఎందుకంటే 4వ స్థానానికి మంచి స్థానం కాబట్టి. అదేవిధంగా 5వ స్థానం దరిద్రాన్ని కలగజేస్తాడు. చూడండి, 5వ స్థానం పాపస్థానం అవుతుంది ఆయనకి. 6వ స్థానం ఆభరణాలు కొనడం, ఆభరణాలు లాభాన్ని కలగజేస్తాడు. 7వ స్థానం లాభాన్ని కలగజేస్తాడు. 8వ స్థానం సంతోషాన్ని కలగజేస్తాడు. 9వ స్థానం ధననష్టాన్ని కలగజేస్తాడు. 10వ స్థానం ప్రమోదాన్ని కలగజేస్తాడు. 11వ స్థానం మోదంను కలగజేస్తాడు. 12వ స్థానం నాశనాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక గురుగ్రహాన్ని తీసుకుందాం. గురుగ్రహాన్ని తీసుకున్నట్టయితే గురువును మనం తీసుకున్నట్టయితే గురువు ద్వాదశ రాశిలో మనకు సంచరించేటప్పుడు సమయంలో మనకేంటంటే 1వ స్థానం మనకేంటంటే గురుడిది 1వ స్థానం మనకి పాపస్థానం అయింది. కాబట్టి దేశ త్యాగం అనేది చేస్తూ ఉంటారు, అంటే ఏదో రకమైనటువంటి దేశంలో మొత్తం తిరగటం అని జరుగుతూ ఉంటుంది. 2వ స్థానం మనకి ధనలాభ స్థానం. 5వ స్థానంలో కూర్చుంటే 1వ స్థానం దేశ త్యాగ స్థానం, 2వ స్థానం ధనలాభ స్థానం, 3వ స్థానం కార్యహాని స్థానం, 4వ స్థానం ధననాశన స్థానం, 5వ స్థానం సంపద స్థానం, 6వ స్థానం దుఃఖ స్థానం, 7వ స్థానం ఆరోగ్య స్థానం, 8వ స్థానం ధనహాన స్థానం, 9వ స్థానం ధన గమము స్థానం, డబ్బు పోగొట్టుకునే స్థానం అన్నమాట. 9వ స్థానం మనకి డబ్బుని స్వీకరించే స్థానం, ధనగమనం స్వీకరించే స్థానము. అదేవిధంగా 10వ స్థానం ఆయాసం, 11వ స్థానం లాభాలు, 12వ స్థానం నష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతుంది. అందుకనే గురుడు మనకి రజతమూర్తిలో ఉన్నాడు, శాంతమూర్తిలో ఉన్నాడు, లేదా సువర్ణమూర్తిలో, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ఈ జాతచక్రాలు గమనిస్తూ ఉండండి, అంటే గోచారాలు గమనిస్తుంటాయి ఈ ఓట్స్ మొత్తాన్ని కూడా. గురుడు మీకు ఈ సంవత్సరము మీకు ఏంటంటే
మూర్తి స్థానంలో ఒక మూర్తి అనేది రాస్తాడు అక్కడ. అంటే అది లాభమా నష్టమా, మీకు గురుడు జాతచక్ర ప్రకారం ఈ సంవత్సరం మొత్తం కూడా నమస్థానానికి ఆధిపత్యం వహించాడు కాబట్టి ధనగమనం జరుగుతుంది. గురుడు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా పంచమ స్థానానికి ఆధిపత్యం వహించాడు కాబట్టి సంపదల కారకుడు అవుతూ ఉంటాడు. ఇది మొత్తం కూడా ఎగ్జాంపుల్ మనం చూస్తే అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ మనం శుక్రుడిని తీసుకుందాం. శుక్రుడు మనకేంటి ద్వాదశ రాశిలో సంచరించేటప్పుడు మొదటి స్థానం మనకేంటంటే ఆయనకి యోగస్థానం. ఎప్పుడు శుక్రుడు జన్మల్లో నడిస్తే మంచి యోగకారకుడు అవుతాడు కాబట్టి శుక్రుడు ఆరోగ్యకారకుడు. రెండవ స్థానంలో అలంకార కారకుడు, మూడవ స్థానం లాభానికి కారకుడు, నాలుగవ స్థానం రతి సౌఖ్యానికి కారకుడు, ఐదవ స్థానం మిత్ర దర్శనానికి కారకుడు. ఇక్కడ ఇక 6 తర్వాత వచ్చేటువంటి స్థానాలు మొత్తం కూడా మనకి నష్టాన్ని కలగజేస్తాయి. 6, 7, 10 అంటే 6 మానహానిని కలగజేస్తాడు, 7 విశేష రోగాన్ని కలగజేస్తాడు, 8 భూలాభాన్ని కలగజేస్తాడు, 9 ధాన్య వృద్ధిని కలగజేస్తాడు, 10 ప్రమోదాన్ని కలగజేస్తాడు, 11 ధనమును కలగజేస్తాడు, 12 సంతోషంను కలగజేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. శుక్రుడు అయిపోయాడు. నెక్స్ట్ శని మనకి కేవలం 3, 6, 11 3 స్థానాల్లో మాత్రం యోగకారకుడు అవుతుంటాడు. కాబట్టి శని మీకు ఈ సంవత్సరం మీకు షష్ఠమ స్థానం సంచరిస్తున్నాడు అని రాస్తాడు, ఏకాదశిలో సంచరిస్తున్నాడు రాస్తాడు, లేదా తృతీయంలో సంచరిస్తున్నాడు రాస్తాడు. అంటే ఆ స్థానాన్ని మీకు యోగభోగ భాగ్యం కలగజేసేటువంటి శని సంచార స్థానాలు అన్నమాట ఇవి. ముఖ్యంగా శని 12 రాశిలో సంచారం చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ జన్మల్లో ఉన్నట్టయితే మనకేంటంటే మనకి ఏలినాడు శని ఎఫెక్ట్ అవుతుంది. అంటే జన్మస్థానం కాబట్టి అందుకని ఆపదలను కలగజేస్తాడు. రెండవ స్థానంలో ముందు స్థానం అయింది కాబట్టి హానిని కలగజేస్తాడు. దాని దగ్గర దాటి ముందుకెళ్ళాడు అంటే 3వ స్థానంలోకి వెళ్ళి సంపదను కలగజేస్తాడు. 4వ స్థానం గర్భ సంబంధ రోగాలను కలగజేస్తాడు. 5వ స్థానానికి వెళ్ళేసరికి ఇక్కడ 5వ స్థానం కూడా మనకి నష్టస్థానం అయింది కాబట్టి సంతాన నష్టకారకులుగా చేస్తుంది, సంతాన కష్టాలను కలగజేస్తుంది, నాశనం కలగజేస్తుంది. ఇక 6వ స్థానానికి వచ్చేసరికి మహా ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. 7వ స్థానానికి వచ్చే మహా దరిద్రాన్ని కలగజేస్తుంది. 8వ స్థానానికి వచ్చే మరణ సమానమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తాడు. ఇక 9వ స్థానానికి వచ్చేసరికి ఇక మనకి 9 దేహ శోషణాన్ని కలగజేస్తాడు. అంటే దేహం ఇబ్బంది పట్టడానికి, కాళ్ళు నొప్పులు రావడానికి ఇదాన్ని కలగజేస్తూ ఉంటాడు. 10వ స్థానానికి వచ్చిన బంధనాన్ని కలగజేస్తూ ఉంటాడు. 11వ స్థానానికి వచ్చేది లాభాన్ని కలగజేస్తాడు. 12వ విషయానికి వచ్చేసరికి అనేక విధాలైనటువంటి నష్టాన్ని కలగజేస్తాడు. అందుకనే జ్యోతిష్ శాస్త్రం మనకి ఏంటంటే శని విషయంలో మనకి 1వ స్థానము, అదేవిధంగా 2వ స్థానము, 12వ స్థానము అంటే జన్మల్లో ఉన్న, ముందున్న, వెనకున్న ఇబ్బంది. అంటే ఎగ్జాంపుల్గా మనకి శని ఈరోజు మీనంలో ఉన్నాడు, శని ఈరోజు మనకి కుంభంలో ఉన్నాడు. శని కుంభంలో ఉన్నాడు కాబట్టి వెనక రాశి వాళ్ళకి, ముందు రాశి వాళ్ళకి ఇద్దరికి కూడా ఏలినాడ్స్ ఎఫెక్ట్ కలుగుతుంది. ముందు జన్మల్లో కూర్చుంటే ఏం జరుగుతుంది, శని ఆపదలు కలగజేశాడు. అదే 12లో కూర్చుంటే అనేక విధాలైన నష్టాలు కలగజేస్తాడు. అంటే ముందు స్థానంలో కూర్చుంటే ధనహానిని కలగజేస్తాడు, హానిని కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ రాహుని కేతుని మనం తీసుకున్నట్టయితే రాహుకేతులు ఇద్దరు కూడా 3, 6, 11 స్థానాలకు మాత్రమే ఆధిపత్యం వహిస్తారు, మిగతా స్థానాల్లో ఇబ్బంది కలగజేస్తాడు. కాబట్టి రాహుకేతుల విషయంలో మనకి ఏంటంటే 1వ స్థానం భయాన్ని, 2వ స్థానం కలహాలని, 3వ స్థానంలో సౌభాగ్యాన్ని, ఇక 4వ స్థానంలో మానహానిని కలగజేస్తాడు. 5వ స్థానం ధన నష్టాన్ని, 6వ స్థానంలో మహాసుఖాన్ని ప్రసాదించడం జరుగుతుంటుంది. 7వ స్థానం శత్రు భయాన్ని, 8వ స్థానంలో ఇక చోర భయాన్ని కలగజేయడం కాకుండా ఇక్కడ అనారోగ్య స్థితిని కూడా కలగజేసేటువంటి ప్లానెట్. అదేవిధంగా 9వ స్థానం వచ్చినట్టయితే శత్రు వృద్ధిని కలగజేస్తూ ఉంటాడు. 10వ స్థానం ధనక్షయాన్ని కలగజేస్తాడు. 11వ స్థానంలో శుభమైనటువంటి మనకి 11 మంచిది కాబట్టి శుభ ఫలితాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక 12వ స్థానంలోకి వచ్చేసరికి ఎక్కువ శాతం కూడా మనకి ఏంటంటే ఈ యొక్క మృత్యు నాశనాన్ని కోరుకుంటూ ఉంటాడు. అంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇది మనకి మొత్తం కూడా 12 స్థానాల్లో గ్రహాలకు వచ్చేటువంటి విషయం అన్నమాట. ఇక ముఖ్యంగా జాతచక్ర పరిశీలనలో మనకేంటంటే ఈ ఒక్కటే కాకుండా కొన్ని రకమైనటువంటి పరిశీలన విషయాలలో పరాశర భవన సిద్ధాంతంలో కొన్ని రకమైనటువంటి పరాశర సిద్ధాంతంలో కొన్ని రకమైనటువంటి ముఖ్యమైన పాయింట్ ఒకటి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే లగ్నంలో శని నచ్చినప్పుడు తనుభావ దోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అందుకనే లగ్నంలో శని మనం ఏలినాడు శని ప్రభావంగా చూస్తాం, దాన్ని మనము తనుభావ దోషంగా ఏర్పడుతుంది. అందుకనే మీకు పంచాంగాలు ఓపెన్ చేసినప్పుడు తనుభావ దోషంలో మీ చక్రం ఉంది అని రాస్తాడు. అది చాలామందికి అర్థం కాదు. తను అంటే శరీరం,
తను అంటే లగ్నం, కాబట్టి తనుభావ దోషంగా లగ్నంలో శని ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంస్కృత వర్డ్స్ మనకు అర్థం కావు, కాబట్టి వాటిని మీరు డీకోడ్ చేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ రాహు మనకి 12లో ఉన్నప్పుడు అంటే రాహుగ్రహ దగ్ధయోగ దోషం ఏర్పడుతుంది రాస్తాడు. అంటే అక్కడ మనం వెంటనే మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, దగ్ధయోగంలో అంటే రాహు దగ్ధయోగంలో అంటే రాహు వాడి జన్మరాశికి 12వ స్థానంలో సంచరిస్తుంది కాబట్టి రాహు దగ్ధయోగంలో ఉంది కాబట్టి మృత్యుభయాన్ని కలగజేస్తుంది అని చెప్పుకోవాలి. ఇక కేతు మనకేంటంటే ముఖ్యంగా రవితో పాటు సంగమం చేసినప్పుడు మనకేంటంటే ఆయుక్షీణ దోషం ఏర్పడుతుంది. అందుకనే రవి కేతు గ్రహ రెండు కలిసి మన జన్మంలో ఉన్నప్పుడు మనకేంటంటే రవి సంగమ ఆయుక్షీణ దోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి జాతచక్రంలో ఈ విధంగా గ్రహ గోచారాన్ని మనము చేసుకెళ్తూ ఉంటాము. ఈరోజు మనము గురుని మనము తీసుకుందాం. అంటే గురుగ్రహాన్ని ఒకటి మనం తీసుకున్నట్టయితే గురుగ్రహం అని మనం కొంచెం క్యాలిక్యులేట్ చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుందో. ఒకసారి గురుగ్రహాన్ని మనం చూద్దాం. మనము ఎగ్జాంపుల్గా గురుగ్రహాన్ని తీసుకుందాం. గురుడు ద్వాదశ రాశిలో సంచరించే సమయంలో 1 దేశ త్యాగము, 2 ధనలాభం, 3 కార్యహాని, 4 ధననాశనము, 5 సంపద, 6 సుఖము, 6 దుఃఖము, 7 ఆరోగ్యము, 8 ధనహాని, 8 ధన గమనము, 10 ఆయాసము, 11 లాభము, 12 నష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ 2, 5, 7, 9, 11 స్థానాల్లో సంచరించే కాలంలో మనకి అది యోగకరంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మనకి రాశి ఫలితాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే ఇక్కడ మనకి వివరంగా రాయడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చేసేసి 24వ తారీఖు మే నెల 2024. సమయం వచ్చేసి ఇప్పుడు 12 గంటల 42 నిమిషాలు అయిందండి. మధ్యాహ్నం 12:42. దాని ప్రకారంగా గ్రహ చక్రాన్ని మనం తీసుకున్నట్టయితే ఇది ఈరోజు రాశి చక్రం. కుజుడు, రాహువు, బుధుడు, రవి, గురుడు, శుక్రుడు, లగ్నం, కేతువు, చంద్రుడు, శని. ఇది 24వ తారీఖు మే నెల జాతక చక్రంలో. అదేవిధంగా మనకి రాశి ఫలాలు ఇచ్చేటప్పటికి మనకి ఉగాది పండుగ రోజుగా రాశి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఉగాది పండుగ రోజుగా మనం రాశి ఫలితాలు తీసుకుంటే ఆ రోజు డేట్ని మనము క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఏప్రిల్లో మనకి ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తారీఖు వచ్చిందండి. మళ్ళీ మనము ఏప్రిల్ 9వ తారీఖుని జాతచక్రాన్ని మనం వేసినట్టయితే ఆ రోజు గ్రహాలకి ఈ రోజుకి అని మారినాయి అనేది ఒకసారి మనము చూసుకోవాలి. దాని ప్రకారం చూసినట్టయితే రవి, శుక్రుడు, రాహువు, చంద్రుడు, బుధుడు, గురుడు, కుజుడు, శని, కేతువు, లగ్నం. అంటే లగ్నాన్ని మనము అవసరం లేదు, లగ్నం పక్కన పెట్టేసేయండి. ఇది మనం గమనించినట్టయితే ఇక్కడ మనము గమనించేది ఏంటంటే ఇక్కడ గమనించండి, గురుడు 12 ఏప్రిల్ తారీఖుకి 24 మే తారీఖుకి గురుడు యొక్క స్థానం అనేది మారింది. అందుకని మనకి పుష్కరాలు జరిగినాయి. ఎప్పుడు జరిగినాయి మనకి పుష్కరాలు? మొన్న ఏప్రిల్ నెలలో పుష్కరం జరిగింది. కాబట్టి పుష్కరం జరిగిందంటే గురుడు యొక్క భ్రమణం అనేది ముందు స్థానంలోకి వెళ్ళింది కాబట్టి పుష్కరం జరిగింది. గురుడికి 1 సంవత్సరము ముందు స్థానంలోకి వెళ్తే ఒక పుష్కరం జరుగుతుంది. అట్లా మనకి మొత్తం కూడా 12 పుష్కరాలు ఉన్నాయి. అంటే పుష్కర నిర్ణయం చేస్తూ ఉంటారు. కాబట్టి గురుడు అనేవాడు 12 ఏప్రిల్కి 24 మేకి గురువు యొక్క స్థానం మారింది. కాబట్టి మనకి పంచాంగ ఫలితాలు రాశి ఫలాలు రాసేటప్పుడు ఏంటంటే మెయిన్గా 12 ఏప్రిల్ ఏదైతే ఉగాది రోజు ఉందో ఉగాది రోజులో ఉన్నటువంటి దాన్ని మాత్రమే బేస్ చేసుకొని రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు మనకి మే 1వ తారీఖు వరకు గురుడు జన్మంలో, అంటే ఇక్కడ చూడండి జన్మంలో ఉన్నాడు, అంటే 1వ స్థానంలో ఉన్నాడు. ఇది వాళ్ళది మేషరాశి. మేషరాశి కాబట్టి గురుడు వాళ్ళకి ఇక్కడ జన్మంలో ఉన్నాడు. తదుపరి మే 1 తర్వాత వృషభంలోకి వెళ్తాడని రాశాడు, అంటే 2వ స్థానంలోకి వస్తాడని రాశాడు. ఎప్పుడు? మే
1 తర్వాత అంటే 2వ తారీఖు తర్వాత నుంచి గురుడు ఎక్కడుంటాడు మనకి తన యొక్క మేషరాశి వాళ్ళకి 2వ స్థానంలో గురుడు ఉండడం జరుగుతూ ఉంటుంది. శని కుంభంలో ఉన్నాడు. ఇక్కడ శని మనకి కుంభంలో ఉన్నాడు అంటే శనిని కుంభంలో వేసేయండి. ఇది మేషరాశి వాళ్ళది రాస్తున్నానండి. ఇది మేషరాశి. ఇక మనకి శని కుంభంలో ఉన్నాడు. అదేవిధంగా రాహు మనకి ఇక్కడ ఏమని రాశాడంటే మీనం వ్యయస్థానంలో ఉన్నాడని రాశాడు. ఇక రాహు వ్యయస్థానమే కదా, కాబట్టి రాహు వ్యయస్థానంలో ఉన్నాడని రాశాడు. అతను రాసింది మనం రాసింది. అదేవిధంగా కేతు మనకి 6వ స్థానంలో ఉన్నాడని రాశాడు. అంటే ఇక్కడ కూర్చున్నాడు చూడండి, సేమ్ అదే ప్లేస్. కాబట్టి కేతుని కూడా ఇక్కడ వేద్దాం మళ్ళీ. అంటే మనకి ఇది వారి యొక్క జన్మరాశి ప్రకారంగా రాస్తున్నాం మేషరాశి. కాబట్టి మనకి మేషరాశి ప్రకారం చూసినట్లయితే గురుగ్రహాన్ని మనం మేషరాశి వాళ్ళకి తీసుకున్నట్టయితే మే 1వ తారీఖు లోపు అయితే లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ రాశాడు చూడండి, గురువు మే 1 వరకు జన్మంలో, తదుపరి వృషభంలో ద్వితీయంలో సంచరిస్తాడు. శని కుంభంలో లాభంలోను, రాహు మీన వ్యయస్థానంలోను, కేతు 6వ స్థానంలో సంచరిస్తాడు. దీన్ని బేస్ చేసుకొని మనము చెప్దాము. మెయిన్గా గురుడు మనకి జన్మంలో సంచరిస్తాడని రాశాడు. జన్మలో సంచరిస్తాడని రాస్తే ఏంటి అర్థం ఏంటి? జన్మల్లో మనకి గురుడు ఉన్నట్టయితే ఏం జరుగుతుంటుంది? దేశత్యాగం జరుగుతుంది. అంటే ఎక్కువ శాతం కూడా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఏంటంటే మీరు గమనిస్తే మే 1 తర్వాత మంచి సుఫలితాలు కలుగుతాయని రాశాడు. ఇక్కడ క్లియర్గా ఉంది మనకి. గురువు యొక్క అనుకూలం వలన మే తర్వాత సుఫలితాలు కలుగుతాయని రాశాడు. కాబట్టి గురుడు వాళ్ళ యొక్క 2వ స్థానం సంచరిస్తున్నాడు కాబట్టి మే 1 తర్వాత వాళ్ళు లాభాన్ని పొందుతూ ఉంటారు. ఇక అదేవిధంగా మనము శనిని తీసుకుందాం. శని ఎక్కడ సంచరిస్తున్నాడు? వారు జాతక ప్రకారంగా 11వ స్థానం సంచరిస్తున్నాడు. శని 11వ స్థానం సంచరించడం అనేది మంచిదే, యోగమే అన్నమాట. కాబట్టి 11వ స్థానంలో మెయిన్గా 2వ స్థానం సంచరించేటప్పుడు గురుడు 2వ స్థానం సంచరించేటప్పుడు మేషరాశి వాళ్ళకి ఏం జరుగుతుంది? ధన లాభాన్ని కలగజేస్తున్నాడు మేషరాశి వాళ్ళకి. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే శనిగ్రహాన్ని తీసుకున్నాం. గురుడు మేషంలో 2వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ధనలాభాన్ని కలగజేస్తున్నాడు. అదేవిధంగా శని 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే శని 11వ స్థానంలో సంచరించేటప్పుడు వాళ్ళకి ఎక్కువ శాతం కూడా లాభాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ మనము తీసుకున్నట్టయితే నెక్స్ట్ ప్లానెట్ ఏంటంటే మనకి కేతు అన్నాడు. కేతు ఏమన్నాడు? 6వ స్థానం 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానం కాబట్టి 6వ స్థానం అనేది కేతువుకి మంచి యోగకరమైన స్థానం. కాబట్టి 7వ స్థానంలో జయించడం వల్ల శత్రువుల వలన భయంను కలగజేస్తాడు. 6వ స్థానంలో మహాసుఖాన్ని కలగజేస్తాడు. రాహుకేతులు అంతే, ఇద్దరు కూడా మహాసుఖాన్ని కలగజేస్తారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకున్నట్టయితే మేషరాశి వాళ్ళకి ఏమని రాస్తుందంటే మీరు రాశి ఫలితాలు గమనించినట్టయితే మే తర్వాత ఈ యొక్క మేషరాశి వాళ్ళకి శుభఫలితాలను కలగజేస్తుంటాడు. గురుడు ద్వితీయ స్థానం ధనస్థానంలో రావటం వల్ల ధనలాభాన్ని కలగజేస్తున్నాడు. శని 11లో సంచరించడం వల్ల లాభాన్ని కలగజేస్తున్నాడు. కేతు 6వ స్థానం ఉండటం వల్ల మహాయోగ భోగ భాగ్యాలు కలగజేస్తున్నాడని మేషరాశి వాళ్ళకి రాయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మీరు గమనించినట్లయితే అదే ఉంటుంది. ఇది మేషరాశి విషయంలో. అదేవిధంగా మేషరాశి విషయంలో మనకి ఏంటంటే ఏప్రిల్ నెలలో చూడండి. ఏప్రిల్ నెలలో ఏమని రాశాడంటే మానసికంగా శారీరక శ్రమ వల్ల అశాంతి కలిగి ఉంటుంది, ధైర్యంగా ఉండాలి, పుణ్య కార్యక్రమాల వల్ల కొద్దిగా నష్టాన్ని చేకూర్చొచ్చు. అదేవిధంగా గురుడికి కొద్ది పూజలు చేయించండి. రవిగ్రహం మీకు కొద్దిగా కుజగ్రహం ప్రతికూలమైన ఫలితాలు ఉంటుంది. ఆరోగ్య శ్రద్ధ వహించాలని ఏప్రిల్ వరకు రాశాడు. ఇక నెక్స్ట్ మే దగ్గర రాగానే చూడండి. మే దగ్గర రాగానే మన వెంటనే ప్లేట్ ఫిరాయించాడు. ఏమని రాశాడు? ఆర్థికంగా లాభాలు ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు మొత్తం కూడా తొలగిపోతుంటాయి, ఆరోగ్యం మధ్యస్థంగా ఉంటుంది, ఉద్యోగంలో విభేదాలు ఉన్న మాట నియంత్రణలో పనులు పూర్తి చేస్తూ ఉంటారు, షేర్ వ్యాపారాలకు జాగ్రత్త ఉండాలి, విద్యార్థులు రైతులకు గురుబలం బాగుంది, ఇబ్బందుల నుంచి బయటపడతారు, కోర్టు స్థిరాస్తి కొనుగోలు మొత్తం కూడా విషయాల్లో వాయిదా వేసుకోండి, మీకు మే 20 తర్వాత మంచి భోగభాగ్యాలు కలుగుతాయని రాశాడు.
కాబట్టి ఏంటంటే మెయిన్ ఇక్కడ బేస్ ఏంటంటే గురుని బేస్ చేశాడు మేషరాశి వాళ్ళకి. అదేవిధంగా మనము ఇంకొక రాశి తీసుకుందాం. ఇంకో రాశి తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు కర్కాటక రాశిని తీసుకుందాం. కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశి వారికి తీసుకున్నట్టయితే ఇది వాళ్ళ కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశిని మనము తీసుకున్నట్టయితే గురుడు ఇప్పుడు మనకి కర్కాటక రాశిలో తీసుకుందాం. ఇది కర్కాటక రాశి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ప్రజెంటు గురుడు ఎక్కడ కూర్చున్నాడు? ఉగాదప్పుడు 10వ స్థానంలో కూర్చున్నాడు. మే తర్వాత 11వ స్థానంలోకి వచ్చాడు. మన ఇక్కడ ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి 2 5 7 9 11 స్థానాలలో గురుడు సంచరించే కాలంలో మనకి గురుడు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏమైంది? మే తర్వాత సానుకూల ఫలితాలు ఉన్నాయి, మే కంటే ముందు నష్టమైన ఫలితాలు ఉన్నాయి. అదే మనం ఇక్కడ కర్కాటక రాశిని గమనిద్దాం. గురుడు మే 1 వరకు మేషంలో మేషరాశిలో ద్వశమంలో సంచరిస్తున్నాడు. తదుపరి వృషభం లాభస్థానంలో సంచరిస్తాడు. శని కుంభంలో, అంటే ఇక శని గ్రహాన్ని తీసుకుందాం మనం. ఇక శనిగ్రహం తీసుకున్నట్లయితే శని మనకి ఇక్కడ కుంభంలో ఉన్నాడు. అంటే మే 1 లోపైతేనేమో ఏప్రిల్ నెలలోనైతేనేమో గురుడు 10లో కూర్చున్నాడు. మే 1 నుంచి గురుడు 11లో కూర్చున్నాడు. శని ఎక్కడ కూర్చున్నాడు? అష్టమంలో కూర్చున్నాడు. అష్టమ స్థానం అవుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏమని రాశాడు మనకి? ఇక రాహు మనకి మీనంలో కూర్చున్నాడు. రాహు ప్రజెంట్ ఎక్కడ కూర్చున్నాడు? ఇక్కడ మీనంలో కూర్చున్నాడు. అంటే రాహు మనకి ఎక్కడ కూర్చున్నాడు? నవమంలో కూర్చున్నాడు, నవమ స్థానంలో కూర్చున్నాడు. అదేవిధంగా కేతువుని తీసుకున్నట్లయితే కేతువు ఇక్కడ కూర్చున్నాడు మనకి ఇక్కడ. కాబట్టి కేతువు మనకి తృతీయం అవుతాడు, అంటే 3వ స్థానం అవుతుంది. మేషరాశి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి 2024 ఏప్రిల్ రాశి ఫలితాలు మనం గమనించినట్టయితే మే 1 నుంచి గురుడు 11లో ఉన్నాడు. మే కంటే ముందు గురుడు 10లో ఉన్నాడు. శని అష్టమంలో ఉన్నాడు. రాహు నవమంలో ఉన్నాడు. కేతు తృతీయంలో ఉన్నాడు అని రాసింది. ఇక్కడ మనము వాళ్ళు రాసిన దాని ప్రకారం మనం గమనిద్దాం. ఏమని రాశారు? గురువు మే 1 వరకు మేషం దశమంలో, తదుపరి వృషభం లాభంలో సంచరిస్తాడు. శని కుంభం అష్టమంలోను, రాహు మీ నవమంలోను, కేతు తృతీయంలో సంచరిస్తాడు. రోజువారీ కార్యక్రమాలు విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సమయపాలన ఏమాత్రం కూడా పనిచేయదు. కానీ వీరికి గురుగ్రహ బలం దృష్ట్యా పనులు చేయడానికి తగిన ఆలోచనలు చేయగలిగినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా 11వ స్థానం గురుబలం వల్ల వీరికి కొన్ని రకమైనటువంటి యోగ ప్రదాలు కలుగుతాయి మే 15 తర్వాత అని రాశాడు. గురుడు ఎక్కడ కూర్చున్నాడు? వీళ్ళ జాతచక్రంలో ఇప్పుడు 11లో కూర్చున్నాడు. అంటే 11వ స్థానం అంటే ఏంటి మనకి? 11వ స్థానం అంటే గురుడు యొక్క బలం లాభంలో ఉంది. నెక్స్ట్ శనిని తీసుకుందాం. అష్టమంలో ఉన్న శని, మెయిన్గా అష్టమంలో ఉన్న శని దేనికి కారకుడు అవుతాడు? శని మనము గమనించినట్లయితే 8వ స్థానంలో ఉన్నాడు, అష్టమ స్థానంలో ఉన్నాడు. మీరు ఒకసారి శనిని మనం గమనించినట్లయితే అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి ఏంటంటే మరణ సంబంధ ఫలితాన్ని కలగజేస్తున్నాడని రాశారు. మరణ సంబంధ ఫలితాలు లేదా అనారోగ్యం క్రియేట్ చేస్తుంటాడు. ఇక నెక్స్ట్ మనము రాహుని తీసుకుందాం. రాహు మనకి ఇప్పుడు ప్రజెంటు ఎక్కడ కూర్చున్నాడు? వాళ్ళ జాతక ప్రకారంగా 9వ స్థానంలో కూర్చున్నాడు. 9వ స్థానం రాహు కూర్చున్నాడు కాబట్టి వాళ్ళకేంటంటే 9వ స్థానం శత్రు వృద్ధిని పెంచుతున్నాడు, శత్రు వృద్ధి కారకుడయ్యాడు. అదేవిధంగా కేతుని తీసుకుందాం. కేతు మనకి తృతీయంలో ఉన్నాడు. ఏం చేశాడు? సౌభాగ్యంగా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే గురుబలం బాగుంది,
శని బలం బాగలేదు, రాహు బలం బాగలేదు, కేతు బలం బాగుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రెండింటిని బేస్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళకి ఎక్కువ శాతం కూడా అనారోగ్యమైన స్థితిని కలగజేస్తారని రాశాడు వీళ్ళ పాయింట్లో. ఆర్థిక విషయాల్లో పరిస్థితి లాభంలో మే 1 గురుడు సంచరించడం వల్ల కొన్ని రకమైనటువంటి ప్రారంభించే పనులు మొత్తం కూడా మంచిగా నడుస్తూ ఉంటాయి, కొత్త రుణాలు చేస్తూ ఉంటారు, ఏ విధంగా ఉంటుంది అని రాశారు. తర్వాత ఏంటి, మానసిక ఆందోళన ఉంటుంది. ఎందుకంటే శని అష్టమంలో ఉన్నాడు, అష్టమ శని నడుస్తుంది కర్కాటక రాశి వాళ్ళు ప్రజెంట్ పీరియడ్లో. అష్టమ శని వల్ల అనారోగ్య స్థితి కారకుడవుతూ ఉంటాడు. అదేవిధంగా పునర్వసు నక్షత్రం 4 సంబంధించిన విషయాల్లో మనకు చూసినట్టయితే ఎక్కువ శాతం కూడా వీళ్ళకి కొన్ని రకమైనటువంటి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని రాశాడు. ఈ విధంగా ఇక మే తర్వాత ఇటువంటి స్థాన మార్పులు జరుగుతాయి, జూన్ నుంచి స్థాన మార్పులు జరుగుతాయి, ఇవన్నీ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే రాహు యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో మనకి రాశి ఫలిత నిర్ణయం అనేది చేస్తూ ఉంటాడు. అంటే ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను అనమాట. మీరు రాశి ఫలాన్ని మీది ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక ఆదాయ వ్యయ మార్గాలు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నది ఒక క్లాస్ మీకు ఆల్రెడీ చెప్పేసాను. మీకు ఎంతమంది దాన్ని చూసుకోండి ఒకసారి. ఆదాయం 11, వ్యయం ఎట్టు, ఇది అది వేరు, అది క్లాస్ అనమాట. ఇది కేవలం గోచారం గురించి మాత్రం తెలుసుకుంటున్నాం. కేవలంగా మీరు బండ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే రాహు గ్రహం కానీ కేతు గ్రహం కానీ జన్మంలోకి రాకూడదు. ముఖ్యంగా బండ గుర్తు విషయంలో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. గురుడు 2, 4, 2, 5, 7, 9, 11 స్థానంలో నడిచేటప్పుడు ఆ స్థానం నుంచి ఉన్నప్పుడు యోగభోగ భాగ్యాలు అనుభవిస్తారు. గురుడు ఎప్పుడు జాతచక్రంలో 6 కానీ 8 కానీ 12 స్థానం, అంటే జాత చక్రం కాదు, గోచారంలో జన్మ రాశి నుంచి 6 కానీ 8 కానీ 12 స్థానాల్లో గురుడు తిరిగేటప్పుడు అధిక బాధను కలగజేస్తాడు. గోచారంలో శని జన్మరాశి దగ్గర నుంచి 3, 6, 11 స్థానంలో ఇప్పుడు యోగభోగ భాగ్యాలు కలగజేస్తే 1వ స్థానంలో కానీ 2వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ 12వ స్థానంలో సంచరించేటప్పుడు కొద్దిగా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. లగ్నంలో ఉన్నప్పుడు, జన్మంలో ఉన్నప్పుడు, అదేవిధంగా 12లో ఉన్నప్పుడు, అదేవిధంగా 2లో ఉన్నప్పుడు ఏలినాడు శని క్రియేట్ అవటం వల్ల నష్టకారకుడు అవుతుంటాడు. 8వ స్థానంలో ఉండటం వలన అష్టమ శని వల్ల హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. 7వ స్థానం సంచరించేటప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు కలహాలు జరుగుతూ ఉంటాయి. ఇక రాహు కానీ కేతు కానీ 3 కానీ 6 కానీ 11 స్థానం సంచరించితే యోగభోగ భాగ్యాలు పొందుతారు. ఎట్టి పరిస్థితుల్లో జన్మంలో కానీ 2లో కానీ 12లో కానీ నడవకూడదు. జన్మలో నడిచినట్టయితే ఉద్యోగ స్థితిలో కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ మార్పులు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మార్చడం కానీ అలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. 2లో ఉన్నప్పుడు ధన నష్టానికి కారకుడు, ధనహాన్ని కలగజేస్తాడు, వ్యాపార మార్గాలు మొత్తం తగ్గిస్తూ ఉంటాడు. అదేవిధంగా 12వ స్థానంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ముచ్చుబడాన్ని కలగజేస్తాడు. ఎత్తివేటువంటి ప్రదేశాన్ని కించపడటం కానీ దెబ్బలు తగ్గటం కానీ ఇలాంటి వాటికి ఎక్కువగా మనకి కారకుడు అవుతూ ఉంటాడు. ఇది గోచారం గురించి ఎగ్జాంపుల్గా అంత వివరంగా తెలియజేస్తాను. అందరికీ క్లాస్ అర్థమైనట్టుగా అనుకుంటున్నాను. గోచారం ఒక ముఖ్యమైనటువంటి పార్ట్. గోచారాన్ని మనము రాశి ఫలితాల్లో కరెక్ట్గా చూస్తుంటారు, కానీ రాశి ఫలితాలు మనము క్లియర్గా వాళ్ళు చెప్పాలంటే మనకు గోచారం ఖచ్చితంగా రావాలి. కాబట్టి మీరు క్లియర్గా వివరంగా తెలియజేస్తాను నేను అనుకుంటున్నాను. అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ కింద ఖచ్చితంగా తెలియజేయండి. మీకు ఏదైతే క్లాసులు కావాలో కింద మీరు రాసినట్టయితే ఆ క్లాసులు తయారు చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. మీ భరద్వాజ్ శర్మ. దయచేసి కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి.